ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బట్టి శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణ చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. అవును, దేవుని సన్నిధిలోకి ఉత్సాహంతో, సంతోషముతో ఆయన కీర్తిస్తూ ఆయన ఆవరణలోకి ప్రవేశిద్దాం. దేవుడు చేసిన గొప్ప కార్యములు తలుచుకుంటూ ఆయన ప్రజలుగా, ఆయన మేపుడు గొర్రెలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్వకీయ జనముగా మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన మన యెడల దయ చూపిస్తూ, కృప చూపిస్తూ, ఆయన సత్యమును తరతరములు మన మీద కుమ్మరిస్తున్న దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రభులకు ప్రభువా, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని దేవా. అయ్యా, ఇదిగో నీ ప్రజలుగా, నీ సొత్తుగా దేవా, నీవు ఇప్పుడు గొర్రెలుగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవే మాకు మంచి కాపరివైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండునని దేవా. అయ్యా, ఇదిగో నీ వాగ్దానముతో దేవా మమ్మల్ని బలపరుస్తున్నవాడానికి చెల్లిస్తున్నాను. నీ దయకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా, అనుదినము దేవా నీ నూతన వాత్సల్యముతో దేవా, నీ రక్షణ సువార్తతో దేవా మమ్మల్ని నింపి బలపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ఒక దినం ఇచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ శ్రేష్టమైన సమయాన్ని దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ మనోహర స్థలములోకి దేవా పాలుపంపులు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నిన్ను ఆరాధించాలి, నీతో గడపాలని దేవా. అయ్యా, ఇదిగో తండ్రి నీతో ఉండాలని దేవా చేరి వచ్చిన ప్రతి బిడ్డను దేవా జ్ఞాపకం చేసుకోవడం వచ్చున్నాను. దేవా, ఇది మమ్మల్ని ప్రేమిస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఆదరిస్తున్నవాడా, మా ఆశ్రయ దుర్గమైన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా, మా మధ్య ఎల్లప్పుడు దేవా కృపా సత్య సంపూర్ణంగా దేవా మా మధ్య నిత్య నివాసం చేర్చున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా నీ పాదాల చెంత చేరి నీ స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా దేవా మా స్తుతుల సింహాసనం మీద ఆసనికబడొచ్చున్నాను. నీ వాక్యముతో, నీ స్వరముతో దేవా మాతో మాట్లాడబడొచ్చున్నాను. మేము చేసిన ప్రతి ప్రార్థనను ఆలకించి దేవా జవాబు దయచేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు సమీపంగా ఉన్నవడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మా కొరకే విజ్ఞాపనం చేయుచున్నవడానికి వందనాలు చెల్లిస్తూ, మా పక్షములు ఉన్నవడానికి వందనాలు చెల్లిస్తూ దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ, నీ పాదాల చెంత చేయడానికి మరి ఒక దినాన్ని, మరి ఒక సమయాన్ని మాకు దయచేసినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా ప్రశంస చక్కటి పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తుంది. ప్రైజ్ లార్డ్. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి
నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు అండి. మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని ఆదరిస్తున్న దేవుడు, మనల్ని క్షమించే దేవుడు. అటువంటి దేవుని యొక్క సన్నిధిలోకి ఆరాధన చేసుకుంటూ రెండో ఆరాధనలో పాటగా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవలేదయ్యా అంటూ పాడుతూ దేవాది దేవుని. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రిని యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రిని యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా,
బాధలు నన్ను ముట్టినా నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోటాని యేసయ్యా. నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను భయపడకంటి. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను భయపడకంటి. నా తోడుయు నీవే, నా నీడయు నీ, నా తోడు నీడా యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీ, నా తోడు నీడా యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రిని యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రిని యేసయ్యా. అవునయ్యా, మాకు తల్లిగా తండ్రిగా దేవా అయ్యా, మాకు తోడుగా ఉంటున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా తోడు నీడవై దేవా అయ్యా, ఇదిగో తండ్రి మాకు దేవా అయ్యా, నీ శాశ్వతమైన ప్రేమను దేవా మా మీద కుమ్మరిస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా బంధువు నీవైనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో మా మిత్రుడు నీవైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నీవే ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, ఎంత మంచి కృపతో దేవా మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లోకం విడిచిన అందరూ విడిచిన దేవా విడువక ఎడబాయక దేవా నీ శాశ్వతమైన కృపతో దేవా మమ్మల్ని ప్రేమించున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి నీ సన్నిధి చేరే వరకు దేవా నీ అరచేతుల మమ్మల్ని చెక్కున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పదై దేవా అయ్యా, ఇదిగో తండ్రి నిత్యము నిరంతరము దేవా మారని దేవుడుగా దేవా యుగ యుగములకు మాకు తోడుగా ఉన్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృపతో ఎంత ప్రేమతో దేవా మమ్మల్ని ప్రేమించి దేవా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నా. మహోన్నతానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా నిన్ను స్తుతించి ఆరాధించే కృపను దేవా మా అందరికీ అనుగ్రహించిన వాడా. ఇదిగో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా దేవా నువ్వు మాతో మాట్లాడమడవచ్చున్నాను. నీ వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేయమడవచ్చున్నాను. అయ్యా, నీ వాక్యంలో ఉన్న జీవాన్ని పొందుకునే వారిగా దేవా అయ్యా, ఇదిగో తండ్రి విశ్వాసంలో దేవా అయ్యా అంచెలంచెలుగా ఎదిగే కృపను దాయను దేవా మాకు దాయిచ్చేయమని ఇదిగో తండ్రి నీ స్వరాన్ని వినిపింపజేయమడవచ్చున్నాను. అయ్యా, ఎన్నికలను జ్ఞాపకం చేసుకుని దేవా అయ్యా నా నోటి నిండా దేవా నీ వాక్కు నుంచబడవచ్చున్నాను. నీ వాక్కుతో దేవా నన్ను దేవా ఇదిగో తండ్రి స్వరముతో దేవా అయ్యా నన్ను నింపి బలపరచబడవచ్చున్నాను. నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో దేవా నన్ను నింపి నువ్వు మాట్లాడమడవచ్చున్నాను. మాన స్వరాన్ని మరుగుపరిచి దేవా నీ స్వరము వినిపింపజేయమడవచ్చున్నాను. నీ ఆత్మీయ స్వరాన్ని, నీ మెల్లని స్వరాన్ని దేవా నీ జీవ స్వరముతో దేవా మాతో మాట్లాడమడవచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో నన్ను సిలువ చాటున భద్రపరిచి నువ్వు మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడ్డ పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుంటున్నాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెత్సెద అనబడిన
ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెత్సెద అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. మనం చూస్తున్నాం కదా, యేసుప్రభు గారు ఒక యూదుల పండుగ ఒకటి వచ్చింది. దాని కొరకు ఆయన యెరూషలేము వచ్చారు. ఆ యెరూషలేము వచ్చినప్పుడు అక్కడ గొర్రెల ద్వారం, ఆ యెరూషలేములో గొర్రెల ద్వారం ఉంది. దానిలోకి వెళ్తున్నప్పుడు అక్కడ బెత్సెద అనబడిన కోనేరు ఉంటుంది. దానికి 5 మంటపములు ఉంటున్నాయి. ఇక్కడ మనం చూసినప్పుడు ఆత్మీయంగా దేవుని యొక్క ప్రకారము చూసినప్పుడు, వాక్య ప్రకారము చూసినప్పుడు ఏ గొర్రెల ద్వారము, ఈ గొర్రెల ద్వారము అంటే మరి చూసినప్పుడు అక్కడ ప్రాయశ్చిత్త బలి కొరకు, అపరాధ బలి కొరకు, పాప పరిహారార్థ బలి కొరకు, సమాధాన అర్థమైన బలి కొరకు మరి అక్కడ ఆ యెరూషలేములోకి అర్పణలు తీసుకెళ్తూ ఉండేవారు. అప్పుడైతే మరి మోషే నిర్ణయించిన ప్రకారము, ఆ నిబంధనల ప్రకారము, ఆ విధులు కట్టడల ప్రకారము ఆ రోజుల్లో గొర్రెలు తీసుకుంటూ మరి వాళ్ళు వెళ్తూ ఆ ద్వారం గుండా వెళుతుండేవారు. అందుకని ఆ యెరూషలేములో ఆ ద్వారానికి గొర్రెల ద్వారము అని పేరు పెట్టారు. వ్యాపారస్తులైనా అక్కడే కూర్చొని ఆ గొర్రెలను అమ్ముతుండేవారు. అందుకోసం దాన్ని గొర్రెల ద్వారము అనేవారు. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళుతున్నారు. అక్కడ జరుగుతుంది, మరియు అక్కడ ఉత్సవం జరుగుతుంది, పండగ జరుగుతుంది. ఆ పండగకి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి ఖాళీగా వెళ్ళకుండా మరి 100వ కీర్తనలో అంటున్నాడు కదా, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన పరిశుద్ధ సన్నిధిలోకి మరి ఆయన గుమ్మములోకి ప్రవేశించుడి అంటున్నాడు. మరి 100వ కీర్తన 4వ అధ్యాయంలో అంటున్నాడు, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. కాబట్టి అక్కడ దేవుని వాక్య ప్రకారము, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము వాళ్ళు ఆ అర్పణలు తీసుకువెళ్తున్నప్పుడు, ఆ కృతజ్ఞత అర్పణలు తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు గొర్రెల్ని ఎంచుకునేవారు. ఆ గొర్రెల్ని తీసుకువెళుతూ అక్కడ కొనుక్కొని ఆ గొర్రెల ద్వారం గుండా వాళ్ళు లోపలికి వెళుతూ ఉండేవారు. అలా వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల ద్వారమే మరి చూస్తున్నాము ఈరోజు. ఆ గొర్రెల ద్వారము గుండానే మరి యేసు ప్రభుగారు మన కొరకు బలిగా అర్పించడానికి యెరూషలేములోకి కూడా ఆ గొర్రెల ద్వారము గుండానే ఆయన ప్రవేశిస్తున్నారు. చూసినప్పుడు మనం జెకర్యా గ్రంథం 9దో అధ్యాయము, 9దో అధ్యాయం జెకర్యా 9దో అధ్యాయం 12వ వచనంలో మరి ఆయన ఆ గుమ్మము గుండానే వెళుతున్నట్లు మనం చూస్తున్నాం. ఆ గొర్రెల ద్వారం గుండా యెరూషలేములోకి ఆయన ప్రవేశిస్తున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అంతేకాకుండా చూసినప్పుడు 12వ వచనాన్ని చూసినప్పుడు, బంధకములో పడియుండియు నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా నీకు మేలు చేసేదని నేడు నీకు తెలియజేయుచున్నాను. ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ప్రవేశిస్తున్నాడు. ఆయన ఆ గుమ్మము గుండా యెరూషలేములోకి గాడిద పిల్లనెక్కి మరి ఆయన దీనుడుగా, నీతిపరుడుగా, రక్షణ గలవాడుగా ఆ గాడిద పిల్ల మీద వస్తున్నాడు. అవును, ఆ గొర్రెల ద్వారము వెళుతుంది. ఎక్కడికి వెళ్తుంది? దేనికోసం ఆ గొర్రెల ద్వారాన్ని? ప్రాయశ్చిత్తం కొరకు, సాల్వేషన్ కొరకు, మరి ఆయన సాక్రిఫైస్ కొరకు మరి అక్కడ ఆ గొర్రెల ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఆ గొర్రెల ద్వారము గుండా మన రాజైన యేసయ్య ఆ గుమ్మము గుండా ప్రవేశిస్తున్నాడు. నీ కొరకు, నా కొరకు ఆయన సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఒక గొర్రె పిల్లగా వధకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన అందులో ప్రవేశిస్తున్నాడు. ఆ రక్షణ మార్గములోకి మనల్ని నడిపించడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. బంధకములో పడి ఉన్నవారా, నిరీక్షణ గలవారులారా, ఇగో కోటను మరలా ప్రవేశించుడి అంటున్నాడు. యెరూషలేము గుండా, ఆ గొర్రెల ద్వారము గుండా మన కొరకు ప్రాయశ్చిత్తముగా, మన కొరకు రక్షణ తెచ్చిన ఆ గొర్రెల ద్వారము గుండా ఆయన సన్నిధికి మనల్ని పిలుస్తున్నాడు. ఎక్కడికి పిలుస్తున్నాడు? ఆ గొర్రెల ద్వారం ఎక్కడికి దారి తీస్తుంది? బెత్సెద అనబడిన
ఆ కోనేరు దగ్గరికి బెత్సెదా అనగా హెబ్రీ భాషలో అయితే బెత్సెదా అంటున్నారు కానీ ఇంగ్లీష్‌లో వాటిలో చూసినప్పుడు మరి దానిని కృపగల మందిరము అంటున్నారు. హౌస్ ఆఫ్ గ్రేస్, హౌస్ ఆఫ్ మెర్సీ అని పిలుస్తున్నారు. దేవుని యొక్క కృపా మందిరములోకి, దేవుని యొక్క దయగల మందిరములోకి మనము ప్రవేశించాలంటే, మన కొరకు చిందించబడిన రక్తము ద్వారా, మన యేసయ్య ద్వారా మనము ఆ గృహంలోకి ప్రవేశించబడుతున్నాం. దేవుడు గొప్ప దేవుడండి. ఆయన చేసే గొప్ప కార్యాలు ఎంత గొప్పవంటే పరమును విడిచి మన కొరకు దిగి వచ్చిన దేవుడు. మన పాపాల ప్రాయశ్చిత్తం కొరకు ఆయనే ఆ గొర్రెగా వధకు తేబడిన గొర్రె వలె ఆయన ఆ గొర్రెల ద్వారము ద్వారా ప్రవేశిస్తున్నాడు. మనము కూడా ఆ గొర్రెల ద్వారము గుండానే, ఆ ప్రాయశ్చిత్తము ద్వారానే, దేవుడిచ్చిన ఆ రక్షణ ద్వారానే మనము దేవుని యొక్క సిలువ యొద్దకు, దేవుని యొక్క కృప దగ్గరకు, దేవుని యొక్క ఆ దయ దగ్గరకు మనము ప్రవేశిస్తున్నాం. దేవుడెంత కృప చూపిస్తున్నాడండి. ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నామంటే ఆయన మనల్ని నడిపించిన ఆ గొప్ప కృప దగ్గరికే, ఆయనిచ్చిన రక్షణ వస్త్రం వరకి రక్షణ వస్త్రానికి కొరకే మనము చేరుకుంటున్నాం. దేవుడెంత గొప్ప దేవుడు. మనము ఆ కృపా మందిరంలో ఉండాలని ఆశపడుతూ ఉంటాం. ఆయన దేవుని యొక్క మందిరములోనే మనం నివాసం చేయాలని ఆశపడుతుంటాం. ఆయన కనుదృష్టి మన మీద ఉండాలని, ఆయన కనికరం మన మీద ఉండాలని, ఆయన దయ మన మీద ఉండాలని, ఆయన జాలిగల చూపు మన మీద ఉండాలని, ఆయన కరుణ, కటాక్షములు, కృపా, క్షేమములు మనం పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాం. ఆ కృపా క్షేమములు, ఆ దేవుని యొక్క కృపను మనం పొందుకోవడానికి దేవుని యొక్క రెక్కల చాటున మనం దాక్కుంటుంటాం. అందుకే అన్నాడు మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు అన్నాడు. ఎక్కడికి విశ్రాంతి దొరుకుతాది? దేవుని చాటునే. ఆ దేవుని చాటైన ఆ గొర్రెల ద్వారము గుండా మనము ప్రవేశించినప్పుడు, రక్షణ ద్వారా మనం ప్రవేశించినప్పుడు, ఆ ప్రాయశ్చిత్తం ద్వారా మనం ప్రవేశించినప్పుడు, ఆయన చిందింపబడిన రక్తములో మనం కడుగుకొని మన పాపములన్నీ కడుగుకొని, మన శాపములన్నీ కడుగుకొని, ఆయన యొద్దకు మనం చేరినప్పుడు, ఆయన కృప నిరంతరం మన మీద ఉంటది. ఎందుకంటే యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యము ఉండునని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే దయలోకి వచ్చేస్తామో, ఆ బెత్సెదా అనే దగ్గరికి మనం వచ్చేస్తామో, దేవుని యొక్క దయ మన మీద కృప నిత్యము ఉంటదంట. అటువంటి విధంగా దేవుడు మనల్ని నడిపిస్తున్న దేవుడు. ఆ గొర్రెల ద్వారము గుండా మరి మనమైతే ఆ గొర్రెలు పట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితేమో గానీ, దేవుడే మన కొరకు ఆ గొర్రె పిల్లగా, రాజుగా, నీతిపరుడుగా, దీనుడుగా మన కొరకు ఆయన వధకు తీసుకురాబడుతున్నాడు. మనం మరి చూసినప్పుడు అల్లాడైతే ఇజ్రాయేలీయులందరూ 2 గొర్రెలు తీసుకొచ్చి వాటికి చీటీ వేసేవారు. ఒకటేమో పాప పరిహారార్థ బలిగా, ఒక దానినేమో విడిచిపెట్టే గొర్రెగా చూసేవాళ్ళు. అక్కడ చూస్తున్నప్పుడు మరి పాప పరిహారార్థ బలిగా దాని మీద మరి అక్కడున్న యాజకుడు చెయ్యి పెట్టి, తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేసి దాన్ని బలిగా అర్పించేవాడు. ఎందుకు? మన పాపాలన్నింటిని అది భరించడానికి. ఆ బలి ఇచ్చిన తర్వాత ఆ రక్తాన్ని తెచ్చి అందరి మీద ప్రోక్షించి యాజకుడు. అటువంటి స్థితిలో ఉండే మనకి ఏ బలి అక్కర్లేదు. బలులు చెల్లించుట కంటే, అర్పణలు చెల్లించుట కంటే, నా మాట వినుట శ్రేష్టము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, దేవుడు మనల్ని కోరుకుంటుంది ఒక్కటే. ఆయన మాట వినేవారిగా మనల్ని ఆయన పిలుచుకుంటున్నాడు. మీకాలో చూసినప్పుడు ఆయన పిలుస్తున్నాడు. బలులు చెల్లించుట కంటే నువ్వు మాట వింటే చాలు అని ఆయన వాక్యము సెలవిస్తుంది. చూసినప్పుడు ఆరో మీకా గ్రంథం 6 అధ్యాయం 6 వచనంలో అంటున్నాడు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులనా, ఏడాది దూడలనా అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారముకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు,
కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అంటున్నాడు. అవును, దేవుని సన్నిధిలోకి, ఆ యెరూషలేము దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోకి మనం అడుగు పెడుతున్నప్పుడు మనం మనము కూడా ఏ కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెట్టమని అంటున్నాడు దేవుని వాక్యం అయితే. మనం ఏ అర్పణలు ఇచ్చి మనం అర్పించగలం? ఆయనే మన కొరకు అర్పణగా అర్పించబడ్డాడు. ఆ గొర్రెల ద్వారము రాజుగా, నీతి పరుడుగా ఆయన ప్రవేశించి మన అర్పణలన్నీ ఆయన చెల్లించాడు. ఈరోజు అంటున్నాడు, మీకా గ్రంథంలో అంటున్నాడు కదా, ఉత్తమమైనదేంటో మనం తెలుసుకొని దేవుని సన్నిధిలో మరి మనం మంచిగా ప్రవర్తించినప్పుడు మేలు చేస్తూ, అందరికీ మేలు చేస్తూ, అందరిని ప్రేమిస్తూ, దేవునికి ఇష్టమైన వారుగా ఉండడమే దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి అర్పణ మనం ఇచ్చేవారుగా ఉంటూ ఉండాలి. దేవుని మాటకు విధేయత చూపేవారుగా మనం ఉంటున్నప్పుడు దేవుడు కృప ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం. మన మందిరాలకు వెళ్తూ ఉంటాం. దేవుని యొక్క మందిరాలకి. కృపా మందిరం అని మనం వెళ్తూ ఉంటాం. దేవుని మందిరంలో నెమ్మదుంటాది, శాంతుంటాది, ప్రసన్నతుంటాది అని వెళ్తుంటాం గానీ, మనం ఆడికెళ్ళి ఏం చేస్తుంటాం? మన బాధ, మన కన్నీరు మొత్తం అంతా అక్కడ అప్పగిచ్చేస్తూ ఉంటాం. మళ్ళీ దేవుని సన్నిధిలోంచి తిరిగొస్తున్నప్పుడు అదంతా పోయి నెమ్మదితో, ఆయన యొక్క సంతోషముతో మళ్ళీ మనము ఎంతో చక్కగా గృహాలకి చేరుకుంటుంటాం. ఎందుకంటే మన బాధలన్నీ భరించిన వాడు ఆయన. మన పాపాలన్నీ భరించిన వాడు ఆయన. మన శాపాన్నంతా కొట్టివేసిన వాడు ఆయన గాబట్టి, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషముతో, సమాధానంతో, శాంతితో మళ్ళీ మనం తిరిగి మన గృహాలకు చేరుకుంటాం. అక్కడ మనకి అక్కడ ప్రాయశ్చిత్తం కలుగుతుంది. పశ్చాత్తాపం కలుగుతుంది. మనకి పరిహారార్థం జరుగుతుంది. మళ్ళీ దేవుడు నాకు తోడున్నాడు, నా పక్షాన ఉన్నాడనే ధైర్యముతో దేవుడిని నేను ఆశ్రయించాను అని ధైర్యంతో మళ్ళీ దేవుని సన్నిధి నుంచి మళ్ళీ వస్తూ ఉంటాం. ఎందుకంటే అటువంటిది దేవుని యొక్క దయగల మందిరం, దేవుని యొక్క కృపగల మందిరం దగ్గరికి మనం వెళుతున్నామంటే ఆయన ఇచ్చిన రక్షణ బట్టే, ఆయన మన కొరకు చేసిన ఆ ప్రాయశ్చిత్తమును బట్టే మనము దేవుని మందిరములోకి, ఆ కృపగల మందిరములోకి, దయగల మందిరంలోకి, ఆ రక్షణ గల మందిరంలోకి మనం ప్రవేశిస్తున్నాం. మనం చూస్తున్నాం కదా! అక్కడైతే గొర్రెల ద్వారము దగ్గర అక్కడ బెత్సెదా ఉంది. ఆ గొర్రెల ద్వారము దాటిన తర్వాతే బెత్సెదా అనబడిన కోనేరు వస్తుంది. ఆ బెత్సెదా అనగా మరి హెబ్రీ భాషలో బెత్సెదా అంటున్నారు. ఆ బెత్సెదా అనగా మరి హౌస్ ఆఫ్ మెర్సీ అని, దయగల మందిరం అని, దేవుని దయగల మందిరం, దేవుని కృపగల మందిరం అని అక్కడ అంటున్నారు. అవును, ఇందులోకి మనం వచ్చాక అక్కడి నుంచి చూసినప్పుడు ఆ కోనేరు దగ్గరికి, ఆ బెత్సెదా దగ్గరికి వచ్చినప్పుడు, ఆ కృపగల మందిరం దగ్గరికి వచ్చినప్పుడు దానికి 5 మంటపములు ఉన్నాయి. 5 మంటపములు అంటే 5 దారులున్నాయి. ఇలా మధ్యలో చెరువుంది. ఈ చెరువుకి 5 దారులున్నాయి. నువ్వు దేవుని దగ్గరికి రావడానికి, ఆ కృపగల మందిరంలోకి రావడానికి, ఆ గొర్రెల ద్వారం దాటి వచ్చాక ఈ 5 ద్వారాలు కనబడుతుంటాయి. ఈ 5 ద్వారాల నుంచి మళ్ళీ లోపలికి ఈ కోనేరు, ఇక్కడ కోనేరు ఉంటుంది. చూస్తున్నాం కదా! మరి ఆ కృపను ఇంకా సమృద్ధిగా నువ్వు పొందుకోవాలి అంటే 5 మంటపములను 5 కాండములుగా అంటున్నారు మరి చరిత్రకారులు. అది ఆదికాండం, నిర్మాకాండమని, లేవికాండమని, సంఖ్యాకాండమని, ద్వితీయోపదేశ కాండమని ఆ కాండాలుగా దానిని 5 మంటపములను వర్ణిస్తున్నారు. 5 మంటపములను ఎందుకలా వర్ణిస్తున్నారు? ఎందుకు మనం అందులోకి వెళ్ళాలి అంటే, 5 మంటపముల ద్వారా మనం ఎందుకు వెళ్ళాలి అంటే, మరి అక్కడ చూస్తున్నప్పుడు వాళ్ళంటున్నారు, దానిని ఆ బెత్సెదా, ఆ కృపగల మందిరం సమృద్ధిగా దేవుని కృపను, దేవుని దయను మనం పొందుకోవాలంటే, దేవుని వాక్యము 5 కాండాల్లో దేవుని యొక్క వాగ్దానాలుంటున్నాయంట. దేవుని యొక్క నిబంధనలుంటున్నాయంట. దేవుడు విధించిన విధులు, ఆజ్ఞలు ఉంటున్నాయంట. వాటిని మనం గైకొన్నప్పుడు, వాటి ద్వారా మనము దేవుని కృపగల మందిరములోకి ప్రవేశించినప్పుడు, దేవుని యొక్క కృపను సమృద్ధిగా మనం పొందుకునే వారిగా ఉంటామని దాని వాక్యాన్ని వాళ్ళు చరిత్రకారులు తెలియజేస్తున్నారు. అవును, మనము కూడా
దేవుని యొక్క కృపను సమృద్ధిగా పొందుకోవాలి అంటే మనము కూడా చేయవలసింది ఒకటే, ఆయన మాట వినటం వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మాట వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ దేవుని మాటలు గైకొనటం వలన తండ్రి మనల్ని ప్రేమించేవాడిగా ఉంటున్నాడు. ఎవరైతే దేవుని మాటలు విధులు గైకొంటున్నారో వాళ్ళు బ్రతికి అభివృద్ధి పొందుతున్నారు. అలాగే దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని వాగ్దానాన్ని కొరకు నిరీక్షిస్తున్నారో వాళ్ళు ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఆ 5 మంటపముల ద్వారా దేవుడు విధించిన కట్టడలు, ఆజ్ఞలను గైకొంటూ దేవునికి మాట విధేయత చూపిస్తూ ఆయన వాగ్దానాన్ని మనం వాగ్దానం కొరకు నిరీక్షిస్తూ విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు ఆయన కృప సమృద్ధిగా మన మీద కుమ్మరించబడుతుంది. అదే బెత్సెద. ఆ బెత్సెదలోకి నువ్వు నేను చేరాలనుకుంటున్నప్పుడు మన కొరకు ప్రాయశ్చిత్తం చేయబడిన యేసు ప్రభు గారి ద్వారానే, ఆ గొర్రెల ద్వారము ద్వారానే మనము 5 మంటపముల ద్వారానే ఆ బెత్సెద అనబడిన కృపగల మందిరములోకి, దేవుని యొక్క కృపలోకి మనం చేరుతుంటాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నేను అందులో చేరి సురక్షితముగా ఆయన రెక్కల నీడలో ఉండాలని ఆశపడుతున్నాడు. వేట కాని ఊరిలో నుండి నువ్వు తప్పించుకోవాలా? అయితే నువ్వు అక్కడే దేవుని యొక్క కృపలో దాక్కుండా ఉండాలి. ఆ మహోన్నతిని చాటునే దాక్కుంటూ ఉండాలి. ఆయన మందిరంలోనే నువ్వు ఉంటున్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, గొప్ప దేవుడండి. ఆయన మందిరంలో, కృపగల మందిరంలో మనం ఉంటూ ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క రక్షణను మనం పొందుకున్నామో ఆ రక్షణ ద్వారానే మనము ఆ కృపలోకి ప్రవేశిస్తాము. దేవుడి మాటలు మనం గైకుంటున్నప్పుడు, ఆజ్ఞలు గైకుంటున్నప్పుడు సమృద్ధిగా దీవించబడుతూ ఉంటాం. ఎంత గొప్ప దేవుడండి. ఆయన మనకి ఆయనే కోటై ఉంటున్నాడు. ఆయన మన ఆశ్రయ దుర్గమై ఉంటున్నాడు అని దేవాది దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు. కృపా సమృద్ధితో మనల్ని నింపుతున్న దేవుడు. ఎందుకంటే మన రాజు నీతిపరుడు, రక్షణ గలవాడై ఉంటున్నాడు. మనకు రక్షణ తెచ్చినవాడు. మన మీదున్న పాపాన్ని, ప్రాయశ్చిత్తాన్ని అంతటిని ఆయన తీసుకొని, ఆయన మీద వేసుకొని సిలువలో బలియాగమైన గొప్ప దేవుడండి. ఆ దేవుని మనం ఆరాధించినప్పుడు, ఆయన చెంతకు మనం కృపలోకి చేరినప్పుడు ఆయన మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. మరి చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ కోనేరు దగ్గరకు చూసాం. ఈ కోనేరు దగ్గర అనేక మంది గుంపుగూడుతూ ఉన్నారు. అనేకుల మంది అక్కడ చూసినప్పుడు చాలా మంది, ఆ అనేకులు ఎవరంటే మరి కుంటివారుంటున్నారు, రోగులుంటున్నారు, గ్రుడ్డివారుంటున్నారు, ఊచకాల చేతులుంటున్నారు. అనేకులు గుంపులు గుంపులుగా ఉన్నారంట. మరి చూస్తున్నప్పుడు దేవుని మందిరానికి కూడా అనేకులు వస్తూ ఉంటారు. అనేక మంది దేవుడు వాళ్ళకి అనేక రకాల బాధలతో మనం దేవుని సన్నిధికి వెళుతూ ఉంటాం. చింతతోటి, నిరాశతోటి, వ్యాధితోటి, అనారోగ్యముతోటి, ఏదో ఒక కష్టముతోటి దేవుని సన్నిధిలోకి వస్తుంటాం. అక్కడ కూడా ఆ కృపగల మందిరములోకి బెత్సెద దగ్గరికి అనేకులు గుంపులు గుంపులుగా వచ్చారు. కానీ అలనాడు ఏం జరుగుతుందంటే అక్కడికి దేవదూత వస్తుందంట. ఆ బెత్సెదలోకి, ఆ కోనేరులోకి ఒక దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలిస్తున్నప్పుడు అందులోకి ఎవరైతే మొదట దిగుతున్నారో వారి మీద వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, వ్యాధి మరి స్వస్థత కలుగుతుందని అక్కడైతే అక్కడ గుంపులు గుంపులుగా ఉంటున్నారు. మనం కూడా చూస్తుంటాం. అనేక స్వస్థత సభలు అవుతూ ఉంటాయి. అక్కడికి అనేక మందిని తీసుకువస్తుంటారు. కొంతమందికే అక్కడ స్వస్థత మరి కలుగుతుంది. ఎందుకు? దేవుని మాట విన్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళు ఇదిగో ఈ పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేస్తే, ఈ ప్రవక్త మా కొరకు ప్రార్థన చేస్తే మాకు స్వస్థత కలుగుతుంది అని వాళ్ళ నమ్మకం. ఎవరైతే దేవుని మాట యందు విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యం చూస్తున్నారు. దేవుని విశ్వాసం ఉంచినప్పుడు కార్యం జరుగుతాది. ఎందుకంటే ఆ విశ్వాసం ఇచ్చి ఎవరి విశ్వాసం ఎవరి మీద పెడుతున్నాం? దేవుని మీద పెడుతున్నాం కాబట్టి ఆయన నమ్ముకొనుట వలన విశ్వాసం కలుగుతుంది. మాట వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన్ని నమ్ముకుని విశ్వాసం చూపించినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తము సాధ్యపరిచే దేవుడు. అవును, దేవాది
దేవాది దేవుడు మనకి అటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవాది దేవుడు మనకి అసాధ్యమైన దీన్ని సాధ్యపరిచే దేవుడు అని దేవుని సన్నిధిలోకి విశ్వాసముతోటి ఆ స్వస్థత సభలకి దేవుని సన్నిధిలోకి వస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ చాలా మంది రోగులు వచ్చారు. అక్కడ దేవదూత వస్తుంది. ఆ దేవదూత వచ్చినప్పుడు ఆ నీళ్లు కదిలించబడినప్పుడు మేము అందులోకి దిగితే మాకు స్వస్థత కలుగుతుందని అక్కడ చాలా చూసినప్పుడు ఆ మొదటగా వెళ్ళే వాళ్ళకి ఎవరైతే మొదట వెళుతున్నారో అక్కడ అనేక మంది ఉన్నారు గానీ ఉన్నది ఒకటే. మొదటగా ఎవరైతే ఆ నీళ్లు కదిలించబడినప్పుడు వెంటనే ఎవరు వెళ్తున్నారో వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. అప్పుడు ఎవరండి స్వస్థపోతారు? అందులో అందరూ ఉన్నా సరే ఒక్కరికే స్వస్థత కలుగుతుంది అక్కడైతే. కానీ ఆ దాని మీద వాళ్ళు విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. అక్కడ దేవదూత వస్తుంది. దేవదూత నీళ్లు కదిలించగానే మేము వెంటనే వెళ్ళిపోతాం పరిగెట్టి, పరిగెట్టి. అంటే అక్కడ పోటీ అవుతుంది. అక్కడ గజిబిజి అవుతుంది. అలజడి అవుతుంది. చూస్తున్నాం. అక్కడ ఎందుకంటే మొదటగా వచ్చే వాళ్ళకే మాత్రమే ఆ నీళ్లు ఈ మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును అని ఆ మంటపంలో రోగులు అందరూ వ్యాధిగ్రస్తులు అందరూ ఉంటున్నారు. అన్ని రకాల మంది ఉంటున్నారు. ఎవరైతే మొదట దిగుతున్నారో వాళ్ళకి చూస్తున్నాం. అక్కడ మరలాంటప్పుడు అక్కడే ఒక 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడైన పక్షవాతంతో బాధపడుతున్న ఒక రోగి ఉంటున్నాడు. 38 సంవత్సరాలు ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అటువంటి పరిస్థితిలో ఉన్నవాడిని యేసు ప్రభు గారు చూస్తున్నారు. కదలలేని పరిస్థితి. పక్షవాయువు అంటే ఆ మంచం మీదే ఉండాలి. ఆ మంచం మీద ఉన్నప్పుడు వాళ్ళకి పరిచర్య చేస్తూ ఉండాలి. వాళ్ళు అటు కదలరు, ఇటు కదలరు, తినలేరు కూడా, మరి తాగలేరు. ఎవరో ఒకరు వాళ్ళకి సాయం చేస్తూనే ఉండాలి. కానీ ఆ వ్యాధి గలవాడు అంటున్నాడు, నాకెవరూ లేరయ్యా అని మరి యేసు ప్రభు గారు వచ్చి అడిగినప్పుడు అంటున్నాడు. ఎటువంటి స్థితిలో ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. ఎవరూ లేని సాయం చేయడానికి ఎవరూ లేరు. అటువంటి స్థితిలో ఉన్న అతన్ని మరి ఆ 38 సంవత్సరాల నుంచి అదే వ్యాధితో అక్కడే ఎవరైనా వస్తారేమో, నా కొరకు సాయం చేస్తారేమో, ఆ నీటిలో నన్ను మొదటగా దిగితే మరి రోగం నయం అవుతుందన్నారు కాబట్టి నన్ను ఎవరైనా వచ్చి నడిపిస్తారేమో, నన్నేమో ఆ నీటిలో ముంచుతారేమో అని ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నాడు. ఎవ్వరు రావట్లే. 38 సంవత్సరాల నుంచి కనిపెడుతున్నాడు. ఎవరు రావట్లే. మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు ఎవరో ఒకరు వచ్చి నాకు సాయం చేస్తారు. లేదంటే మాట సాయమైనా చేస్తారు. మరి ధన సాయమైనా చేస్తారు. నాకు తోడు సాయమైనా ఉంటాది అని ఎదురు చూస్తున్నావేమో. ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఒంటరి వాళ్ళను వేవేల మందిగా మార్చే దేవుడు. ఆయన రెండింతలుగా మార్చేవాడు. అందుకే బంధకముల్లో ఉన్న వారిని ఆయన పిలుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. జకర్యాలో అదే మాట అంటున్నాడు. ఒంటరిగా ఉన్నావా? బంధకాల్లో ఉన్నావా? ఇదిగో నిరీక్షణ గలవారై ఉంటున్నారా? నా దగ్గరికి రండి. మీ మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు. బంధకములో పడియుండియు నిరీక్షణ గలవారులారా ఈ కోటను మరలా ప్రవేశించుడి. ఏ కోటను ప్రవేశించాలి? మనము కృపగల మందిరములోకి ప్రవేశించాలి. ఆ కృపా మందిరములోకి దేవుని ద్వారము ద్వారా, గొర్రెపిల్ల ద్వారము ద్వారా, ఆ రక్షణ ద్వారము ద్వారా, యేసయ్య ద్వారము ద్వారా మనం ఆ కృపాగల మందిరములోకి చేరినప్పుడు ఆయన మనల్ని రెండింతలుగా ఆశీర్వదిస్తానంటున్నాడు. మేలు చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. బంధకములో పడియుండు నిరీక్షణ వాళ్ళరా ఈ కోటను మరలా ప్రవేశించుడి. రెండింతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు. ఎవరు? మన రాజైన రాజులకు రాజు, నీతిపరుడైన గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడండి. ఆయన మన కొరకు ఆ గొర్రెల ద్వారము ద్వారా, ప్రాయశ్చిత్తము ద్వారా మన పాపాల ప్రాయశ్చిత్తం కొరకు ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించబడిన ఆ కోటలోకి, ఆ బెత్సెదా, ఆ కృపగల మందిరంలోకి మనల్ని ప్రవేశించమన్నాడు. అవును, ఒంటరిగా ఆ 38 సంవత్సరాల ఆ పక్షవాయు గల వాడు ఎదురు చూస్తుంటే అందరిని విడిచిపెట్టేసి దేవుడు వారి దగ్గరికి వస్తున్నాడు. నిన్ను కూడా ఎదురు చూస్తున్నావా? నీ ఆశతో ఎదురు చూస్తున్నావా? నాకు సహాయం చేసేవారు లేరు అని ఎదురు చూస్తున్నావా? నాకేదైనా వస్తది అని ఎదురు చూస్తున్నావా? దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు. అక్కడ 38 సంవత్సరాలు వాడలా పడి ఉండుట చూస్తున్నాడంట. పడి ఉండుట చూచి మనిషి వాడప్పటికి బహుకాలములో నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, నీ స్థితి ఏంటో ఆయన గమనిస్తున్నాడు. ఎరిగి ఉంటున్నాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నావో, ఎటువంటి స్థితిలో ఉన్నావో ఆయన
పరిస్థితులన్నిటిని చక్కబరిచే దేవుడు. ఆయన మనల్ని పరిశోధించే దేవుడు. మనల్ని అందరినీ ప్రేమించే దేవుడు. మన హృదయాలను ఎరిగి ఉన్న దేవుడండి. ఆయన ఈరోజు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. నన్నెవరు చూడట్లేదు. నాకెవరు లేరు. నాకు ఆధారం లేదు. నాకు ఆశ్రయము లేదని దిగులు పడుతున్నావా? నీ చింత యావత్తు దేవుని మీద మోపుము. అందుకే అన్నాడు దేవాది దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. ఎంతో ప్రయాసతోటి, బాధతోటి, భారంతోటి ఉన్నావా? ఇదిగో నా యొద్దకి రా. ఇదిగో కోటలోకి మళ్ళీ ప్రవేశించు. దేవుని కోటలోకి, దేవుని మందిరంలోకి, ఆయన ఆశ్రయ దుర్గములోకి, ఆ మహోన్నతిని చాటులోకి, ఆ సర్వశక్తి నీడలోకి నీవు వస్తే నీకు విశ్రాంతి వస్తదమ్మా. ప్రయాసపడుతున్నావా? నీ భారాన్ని చూసి ప్రయాసపడుతున్నావా? నీ బాధను చూసి చింతపడుతున్నావా? యెహోవా మీద నీ భారము మోపుము అంటున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద పెట్టుము అంటున్నాడు. విశ్రాంతి ఇస్తా. ఎందుకంటే ఆయన సాత్వికుడును, దయాళుడై ఉన్నాడు. ఆయన కాడి సులువైనది. ఆయన భారము కలిగిన నీ కాడిని తీసుకొని ఆయన సులువైన కాడిని మనకి అనుగ్రహిస్తున్న దేవుడండి. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవాది దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. రండి, ఆ కోటలోకి మళ్ళీ ప్రవేశించండి. ఆ కృపగల మందిరములోకి, ఆ బెత్సెదాలోకి నీవు వస్తే నీకు నెమ్మది కలుగుతుంది అంటున్నాడు. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నుంచి చూసినప్పుడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి అంటున్నాడు. అవును, ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, ఆయన కృపగల మందిరములోకి మనం వెళ్ళినప్పుడు, ఆయన దయలోకి మనం ప్రవేశించినప్పుడు, ఆయన ఆయన యొక్క కాడి మనకిచ్చే దేవుడు. ఆయన గొప్ప దేవుడండి. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడై, ఆయన రాజు, నీతిపరుడై, దీనుడై మన కొరకు ఆ గొర్రెల ద్వారము గుండా ప్రవేశించి ఆయన రండి, రెండింతలుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. బంధకముల నుండి నిరీక్షణ గల వాళ్ళారా రండి, మీ వద్దకు, మా నా వద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఈ రోజు మనల్ని పిలుస్తున్నాడు. ఆ బెత్సెదాలోకి పిలుస్తున్నాడు. ఆ కృపగల మందిరంలోకి పిలుస్తున్నాడు. ఆ కృపగల దేవుని యొక్క దయలోకి మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధిలోకి సంతోషముతో వెళ్ళేవారిగా, దేవుని ఆజ్ఞలు, మాటలు ఆయన యందు విశ్వాసం ఉంచుతూ, ఆయన విధులను గైకుంటూ ఆయన సన్నిధిలోకి మనం ప్రవేశించినప్పుడు, ఆయనైతే నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అంటున్నాడు. అవును, దేవుని దగ్గర ఉన్న ఆ సాత్వికమైన మనసు, ఆ దీన మనసును మనం నేర్చుకున్నప్పుడు మన కాడి కూడా సులువుగాను, భారము తేలికగాను ఉంటదంట. విశ్రాంతి కలుగుతుందంట. అవును, మనం ఎంతగానో ప్రయాస పడుతుంటాం. మా ప్రయాసనంతటిని తీసివేసి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆ కృపగల దయగల ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు, అప్పుడు మనకి నెమ్మది, శాంతి, సమాధానం కలుగుతుంది. కాబట్టి దేవుని చెంతకు మనం చేరుకుందాం. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఆయన చూస్తున్నాడు 38 సంవత్సరాల నుంచి ఆ పక్షవాయువుతో ఉన్న అతన్ని చూస్తున్నాడు. చూసి, ఇదిగో నీకు స్వస్థత కావాలా? నీ పరిస్థితి అంతా చూస్తున్నానయ్యా, నిన్ను ఎరిగి ఉన్నానయ్యా అని, నీకేమైనా స్వస్థత కావాలా అని అడుగుతున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన చూచుచున్న దేవుడు, మన హృదయాలను ఎరిగి ఉన్న దేవుడు, మన పరిస్థితులను ఎరిగి ఉన్న దేవుడు మనల్ని కూడా అడుగుచున్నాడు. నీకేం కావాలి? నీ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఉన్నారు అని అంటున్నాడు. ఆయన గుప్పిలు విప్పగా మనము సమృద్ధితో నింపబడుతున్నాం. మరి అటువంటి గుప్పిల్ని ఆయన మనకు విప్పుతున్నాడు. రండి, మీరు రెండింతలుగా మేలు చేస్తాను అని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. అటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి ఆయన చింతకు వెళదాం. అక్కడైతే వాళ్ళందరూ దేవదూత కొరకు ఎదురు చూస్తున్నారు గాని, దేవుడే మనల్ని ప్రేమించి, ఆయన పరమును విడిచి అద్వితీయ కుమారుడుగా మన మధ్యకి దిగి వచ్చిన దేవుడండి. ఎంత గొప్ప దేవుడు! ఆయన రాజుగా, నీతి పరుడుగా, దీన మనసు కలిగిన వాడుగా, సాత్వికుడుగా మన మధ్యకి దిగి వచ్చిన దేవుడు. ఆయనను చూసి నేర్చుకుంటున్నప్పుడు, ఆయనలో ఉన్న గుణాలను చూసి నేర్చుకుంటున్నప్పుడు, ఆయన మాటలు మనం విని ఆలకిస్తున్నప్పుడు, ఆయన మనకి విశ్రాంతి దయచేసే దేవుడు, రెండింతలుగా మేలు దయచేసే దేవుడు. ఆయన సన్నిధిలోకి మనం కూడా వెళ్దాం. అక్కడైతే పిలుస్తున్నాడు, నీకు కావాలా? ఏది కావాలి చెప్పు, స్వస్థత పరచ గోరుచున్నావా అని అడిగినప్పుడు అతడు ఇస్తున్నాడు. ఆ పక్షవాయువు గలవాడు అంటున్నాడు, అయ్యా,
ఇదిగో ఆ రోగి, అయ్యా నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరం ఇచ్చినాను. ఎవ్వరు నాకు లేరయ్యా. అయ్యా ఇదిగో నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నానని తన బాధ అంతటిని చెప్పుకుంటున్నాడు. అవును, మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం కూడా అదే చేస్తాం. మనలో ఉన్న బాధ అంతటిని, మన కన్నీరంతటిని ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఆయన మన హృదయాలను ఎరిగి మన ప్రార్థన ఆలకించి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. అందుకే అంటున్నాడు కదా, ఆయనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆపత్కాలంలో నువ్వు మొర్రపెట్టినప్పుడు నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు. మనకి దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు, మనకి సహాయం చేసే దేవుడు. అటువంటి దేవుడి యొక్క పాదాల చెంత చేరుతున్నాం. ఆయన స్తుతించడానికి, గనపరచడానికి, ఆయన చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో చేరుకుంటున్నప్పుడు ఆయన మన మీద కనికర పడుతున్నాడు. ఆయన జాలి చూపిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు యెహోవా దయాళుడు. ఆయన కృప మన మీద నిత్యము ఉంచుతున్నాడు. ఆయన సన్నిధిలో ఉన్న నెమ్మది, శాంతి, సమాధానాలతో మనం నింపుతున్న దేవుడు. అతనైతే చెప్తున్నాడు, అయ్యా నాకెవ్వరూ లేరయ్యా. ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆ దేవదూత వచ్చినప్పుడు నన్ను ఆ నీటిలోకి ఎవరైనా తీసుకెళ్తారేమో చూస్తున్నాను. నాకెవరు లేరయ్యా. ఇదిగో దేవా అని అతను తన బాధను అక్కడ యేసుప్రభు గారికి చెప్పుతున్నప్పుడు ఆయన వెంటనే అంటున్నాడు, యేసు నీవు లేచి పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. చూస్తున్నాం కదా, దేవుని మాట జీవము గలది. దేవుని మాట జీవము గలదండి. ఆ నదిలోకి వెళ్ళి, ఆ కోనేరులోకి వెళ్ళి మునగవలసిన అవసరం లేదు. దేవుని మాట వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని మాట వలన మనకి జీవం కలుగుతుంది. ఆ వాక్యమే, దేవుని వాక్యమే మన త్రోవకు వెలుగై ఉన్నది. నా పాదములకు వెలుగై ఉన్నదని కీర్తనకారుడు అంటున్నాడు. ఆ వాక్యమే నన్ను అనారోగ్యంలో ఉన్నప్పుడు నన్ను బలపరుస్తుంది. ఆ వాక్యమే నాకు ఔషధం వంటిది అని దావీదు భక్తుడు అంటున్నాడు. అవును, ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాటలోని ఆ మాటలో జీవం ఉంటుంది. ఆ జీవం ద్వారా అతనైతే పక్షపాయంతో 38 సంవత్సరాలతో ఉన్నవాడు ఈరోజు దిగ్గున లేచి వెంటనే తన పరుపు ఎత్తుకొని పరిగెడుతున్నాడంట. ఎంత గొప్పదండి. పరుపెత్తుకొని స్వస్థత నొంది పరుపెత్తుకొని పరిగెట్టేవాడుగా దేవుడు చేస్తున్నాడు. అవును, ఎండిన ఎముకలను సైతం ఆయన జీవింపజేయగల దేవుడండి. 37వ గ్రంథాన్ని చూస్తున్నప్పుడు అక్కడ ఆ ఎముకల లోయలో చూసినప్పుడు ఆ దేవుని యొక్క మాట చేత అక్కడంతా జీవాత్మ కలుగుతుంది. 37వ అధ్యాయము 37 అధ్యాయం చూస్తున్నప్పుడు, రెండో వచనం నుంచి చూసినప్పుడు, ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్నడగగా, ప్రభువా, యెహోవా అది నీకే తెలియను అంటిని. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎంత గొప్ప దేవుడండి. ప్రవచనం ఎత్తి, దేవుని మాట ఎత్తి, ఆయన వాక్యం, యెహోవా మాట ఆలకించుడి. ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నావా? ఎండిపోయిన దానిలో ఉన్నావా? నీ జీవితం ఒక్కసారి దేవుని మాట ఆలకించినప్పుడు అవి జీవము కలిగినగా మారిపోతాయి. అది ఎటువంటి పరిస్థితినైనా, అక్కడ బహుకాలం నుండి పడి ఉన్న ఆ పరిస్థితిని చూస్తున్నాడు. ఆయన ఎరిగి ఉన్నాడు. వెంటనే ఆయన యేసు ప్రభు గారి నోటి మాట ద్వారా ఇప్పుడే పరుపెత్తుకొని నడువు, నువ్వు స్వస్థత పొందావని అనగానే వెంటనే అతడు పరుపెత్తుకొని స్వస్థత నుండి పరిగెత్తే విధంగా మారిపోయాడు. నడవట్లేదు, ఆయన పరిగెడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన మాట చాలు. మాట ఉంటే చాలు. ఆయన మాటతో మరి సాగరాన్ని రెండుగా పాయలు చేసిన దేవుడు. మాట చేత గాలిని గద్దించిన దేవుడు. మాట చేత ఆయన జీవాన్ని దయచేసిన దేవుడు. ఆశీర్వాదాన్ని దయచేసే దేవుడు. ఈరోజు అదే అన్నాడు ఎముకల లోయలో. ఆ ఎముకలతో అంటున్నాడు, ప్రవచనం ఎత్తి ప్రకటించు, యెహోవా మాట ఆలకించుడి అని మరి అంటున్నాడు. ఈ ఎముకలకు ప్రభువైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను.
ఎంత గొప్ప దేవుడండి! దేవాది దేవుడు. ఆయన నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన దేవుడు. ఈరోజు మన జీవితాల్లో ఏదైనా ఎండిపోయిన పరిస్థితిలో ఉందా? అది ఆరోగ్యమైన, ఉద్యోగమైన, అది ఎటువంటి కుటుంబ పరిస్థితి అయినా జీవం లేకుండా ఏదో మా కుటుంబం ఇలా నడుస్తుందండి, ఏదో మా కుటుంబం నడుస్తుంది అని అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా మాట ఆలకించినప్పుడు, దేవుని మాట ఆలకించినప్పుడు అది జీవము కలిగినగా మారిపోతుంది. అది అనేకులకు వెలుగిచ్చే కుటుంబంగా మారిపోతుంది. అటువంటి విధముగా దేవుడు ఎండిపోయిన వాటిని చిగురింప చేయగలవాడు. ఆయన నోటి మాట చేత అద్భుతాలు చేసే దేవుడండి. మనల్ని ఎప్పుడైతే ఆ రక్షణ మార్గంలోకి, ఆ రక్షణ ద్వారంలోకి ప్రవేశించామో, దేవుని మాటలు వింటున్నామో, ఆయన కృపతోటి, దేవుని దయతోటి మనల్ని నింపి, ఆయన జీవముతో నింపి మనల్ని బలపరుస్తున్నాడు. అలనాడు 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఉన్న ఆ పక్షవాయు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఉన్న ఎండిపోయిన పరిస్థితులన్నిటిని దేవుడు చిగురింపచేస్తున్నాడు. అభివృద్ధి చేస్తున్నాడు. ఆయన జీవముతో నింపుతున్న దేవుడండి. ఆ జీవాన్ని పొందుకునే వారిగా మనము బెత్సెదా అనబడిన దేవుని యొక్క కృపలోకి ప్రవేశిద్దాం. దేవుని యొక్క మెర్సీలోకి ప్రవేశిద్దాం. దేవుని యొక్క దయగల మందిరములోకి మనం ప్రవేశిద్దాం. అటువంటి కృప, దయ మన మీద ఎల్లప్పుడూ దేవుడు కుమ్మరించును గాక. ఆ పరిస్థితులు, అది ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు చిగురింపజేసి జీవాన్ని దయచేసే దేవుడు. అద్భుత దేవుడండి. ఆశ్చర్యకరుడండి. ఆలోచనకర్తై మన మధ్య నిత్య నివాసం చేయుచున్న సమాధానముకు అధిపతి అండి. ఆయన కృప మన మీద నిత్యం ఉంచుతున్నాడు. ఆ కృపలోకి మనం వచ్చినప్పుడు రెండింతలుగా మేలు పొందుతాం. మన బంధకాల నుండి విడుదల పొందుకుంటాం. మన ప్రయాసం నుండి విడుదల పొందుకుంటాం. ఎందుకంటే మన కొరకు ఆయనే ఆ రక్షణ ద్వారాన్ని తెరిచాడు. ఆ గొర్రెల ద్వారంలోకి ప్రవేశించి, ఆ 5 ఖండాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రతి మాటను మనకు నేర్పుతూ, ఆ కృపలోకి మనం చేరుకున్నాం. దేవుని కృప ఉంటే చాలండి. పౌలు భక్తుడు అందుకే అంటున్నాడు, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలును అని దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాడు. అవును, ఈరోజు నువ్వు నేను కూడా ఆయన కృపలోకి మనం వచ్చినప్పుడు, ఆయన కృపా మందిరములోకి, ఆ బెత్సెదా అనబడిన ఆ కృపలోకి మనం వచ్చినప్పుడు ఏ దేవదూతలు అక్కర్లేదు, ఎవ్వరు అక్కర్లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. మన పక్షాన ఉంటున్నాడు. జీవముగల దేవుడు మన పక్షాన ఉంటున్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు. మొదటి వాడిని, కడపటి వాడను, సజీవుడై మీ మధ్య ఉంటున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! మృత్యుంజయుడై, పునరుద్ధానుడై మన మధ్య ఆయన మనల్ని మధ్యలో నివసిస్తున్న దేవుడు. నిత్యము నివసిస్తున్న దేవుడు. అటువంటి దేవుని కృపలోకి మనమందరము ఆ రక్షణ ద్వారము ద్వారా, మరి 5 ఖండాల ద్వారా, 5 మంటపముల ద్వారా మనము నడుచుకుంటూ, విశ్వాసాన్ని గైకుంటూ, దేవుని ఆజ్ఞలను గైకుంటూ, దేవుని విధులు గైకొనుకుంటూ, ఆయన కృపలో మనం వర్ధిల్లే వారిగా దేవుడు నిన్ను నన్ను చేయునుగాక. ఆయన జీవాన్ని పొందుకునే వారిగా మనల్ని నింపునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. శాంతక్క ప్రార్థనలోకి నడిపిస్తది. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ర 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 సర్వశక్తిమంతుడా, ప్రార్థన ఆలకించువాడా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని ప్రభా. అనుదినము ప్రభా నీ వాత్సల్యతను బట్టి ప్రభా, నీ కృపను బట్టి ప్రభా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ యొక్క ప్రత్యేకమైన మాట, నీ మాట ప్రభ వినటానికి ప్రభా నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయన నీ పాదాల దగ్గర కూర్చోబెట్టిన మహా గొప్ప దేవుడా, నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. మేము పాపులమై ఉండగా ప్రభా మా మీద చూపించిన కృపకై నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ రాత్రి కాల సమయంలో నీ దీన సేవకురాల్ని ప్రభను మరుగుపరిచి మాట్లాడవయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, నాయన నీవే మార్గం, నీవే సత్యము, నీవే జీవం అంటుండగా ప్రభా, నీ ద్వారంలోకి మేము ప్రవేశించి ఉండగా ప్రభా మమ్మల్ని నడిపించేవాడా, నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ దినమందు ప్రభ విత్తబడిన ఆ వాక్యాలు ఎంత మందిని ప్రభ నాయన నమ్మి వారి విశ్వాసముతో ప్రభ నాయన స్వస్థత పొందుకున్నారో ప్రభ నాయన. మేము కూడా ప్రభ అన్ని విషయాల్లో మేము స్వస్థత పొందుకొని లాగున ప్రభ ధైర్యముగా ప్రభ నాయన నీ కృపాసనం దగ్గరకు వచ్చి ఉన్నాము తండ్రి నాయన. మమ్మల్ని కనికరించమని అడుగుచు ఉన్నాను. కృపగల దేవానికి స్తోత్రం నాయన. మా తలంపులు చెడ్డవయ్యా అయా నాయన, మా మాటలు చెడ్డవయ్యా, మా హృదయాంతరంగాలు చెడ్డవయ్యా అయా. కనికరించి మమ్మల్ని స్వస్థపరచమని అడుగుచున్నాను
నాయన నీ కృప చూపించండి. వారి మీదకి నువ్వు ఎటువంటి జాలితో ప్రభా నాయన 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 వారి మీదకి చూపించావో ప్రభా, మా మీద కూడా ప్రభా నాయన నీ స్వారూప్యం పొందుకొనులాగను ప్రభా నాయన, ఎండిపోయిన ఎముకల్లోకి ఏ విధంగా జీవం వచ్చిందో ప్రభా, మాలో కూడా ప్రభా జీవం రానిమ్మని అడుగుచున్నాను నాయన. నీ యొక్క స్వారూప్యంలోకి పూర్తిగా మేము మారబడులాగను ప్రభా, మాకు సహాయము దయచేయమని అడుగుచు ఉన్నాం తండ్రి. నాయన నీ రక్తమే ప్రభా మమ్మల్ని శుద్ధీకరించగలదు. నీ పాదాల దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేయలేదు తండ్రి. నాయన నాయన మమ్మల్ని కనికరించు, మా కుటుంబాలని కనికరించు, మా జీవితాల్ని కనికరించు, మా భవిష్యత్తుని కనికరించమని అడుగుచు ఉన్నామయ్యా. అయ్యా నాయన నన్ను వచ్చే వరకు ప్రభా, మేము ఎత్తబడే వరకు ప్రభా నాయన నాయన ఇదిగో దేవా నీ ఆత్మతో నింపబడి ప్రభా నాయన మేము నడిపింపబడిలాగను ప్రభా, మాకు సహాయము దయచేయమని అడుగుచున్నాను నాయన. మా కుటుంబాలన్నిటినీ ప్రభా నువ్వెంత వరకు నీ రెక్కల చాటున భద్రపరుస్తూ కాచి కాపాడుతున్న మహా గొప్ప దేవుడానికి వందనాలు. నీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఆశ్చర్యకరంగా ప్రభా చీకటి నుంచి వెలుగులోనికి ప్రభా మమ్మల్ని నడిపించావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ వెలుగు ప్రభా నిరంతరము ప్రభా మేము వెలుగుతూ అనేక మందిని వెలిగించలాగను ప్రభా, మా అందరి మీదకి ప్రభా నీ ఉదయ కాంతిని ఇంకను ప్రకాశింపచేయమని అడుగుచూ ఉన్నాను. మా నోళ్ళని తెరవ చేయమని అడుగుచూ ఉన్నాను. మేము అనేక మందికి చెప్పటానికి ప్రభా వారు ఏ విధంగా ప్రభా ఆ జీవ గ్రంథంలో ప్రభా నువ్వు చేసిన కార్యాలను బట్టి ప్రభా అక్కడ లిఖించబడ్డాయో తండ్రి, మేం చేసే కార్యాలు కూడా ప్రభా తరతరాలు ప్రభా చెప్పుకొనిలాగను ప్రభా మమ్మల్ని వాడుకోమని అడుగుచూ ఉన్నాను. దేవాని సహాయం మాకు దయచేయండి, ఆత్మదేవా సహాయం దయచేయండి, పరిశుద్ధాత్మ దేవుడా నాయన మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నాను. నీ కృప చూపించండి. నీ దీన సేవకుడిని నాయన నువ్వు పేరు పెట్టి పిలిచి ప్రభా నువ్వు వాడుకుంటున్నావు. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పౌలు వలే ప్రభా నాయన నాన్న ఇదిగో తన కష్టపడుతూ ప్రభా నీ సేవ చేస్తూ ఉంటుండగా ప్రభా మాకు కూడా అటువంటి శక్తిని మాకు దయచేయండి. ఈ రాత్రి కాల సమయంలో ఎక్కడున్నారో ప్రభా నాయన ప్రయాణం అంతట్లోనూ నన్ను క్షేమంగా నువ్వు తీసుకొస్తావని మేము నమ్మి స్తుతిస్తున్నామయ్యా, నీకు వందనాలు. ఆ బిడ్డడికి ఇంకను ప్రభా ఆరోగ్యము శక్తి బలముతో నింపండి. నువ్వు పిలిచిన పిలుపుకు తగిన విధంగా ప్రభా నాయన నాయన ప్రతి విధమైన ద్వారం ప్రభా ఆ తహిళ మినిస్ట్రీకి కావలసిన ప్రభా నాయన కృపను అనుగ్రహింపచేసి ప్రభా గుడారపు తాళను ప్రభా నువ్వు పొడుగ్గా చేసి ప్రభ విస్తరింపచేయమని అడుగుచున్నాం. అనుదినము ప్రభ మేము చేస్తున్న ప్రార్థనకు ప్రభ మా సంఘం అభివృద్ధి పరచబడాలి నాయన, ఇదిగో నీ కృప చూపించమని అడుగుచున్నాను. అనేక మంది ప్రభ ఈ జూమ్ మీటింగ్ లో ప్రభ జాయిన్ అవటానికి సహాయం దయచేయండి. అటువంటి ఆత్మ ప్రేరేపణ కలిగింప చేయండి. అనుదినము యూట్యూబ్ లో పెడుతూ ఉంటుండగా ప్రభ వారి కన్నులకు ఆకర్షణ గురి చేసి ప్రభ ఆ వాక్యం వారి హృదయంలో సూటిగా ప్రభ నాయన ఫలించలాగున, ఆ ప్రార్థనలు ఫలించలాగున, ఆ స్తుతులు ప్రభ వారు అంగీకరించలాగిన సహాయం దయచేయమని అడుగుచున్నాను. వారిని రక్షించండి అయ్యా. అయా నువ్వు మాట్లాడే దేవుడవు, నువ్వు రక్షించే దేవుడు ప్రభ, నువ్వు కృపగల దేవుడవు, నువ్వు జాలి గల దేవుడు ప్రభ. మమ్మల్ని ఏ విధంగా పిలుచుకున్నావో తండ్రి ఆ బిడ్డల్ని ప్రతి ఒక్కరిని రక్షించుకోమని అడుగుచూ ఉన్నాను. దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రభ నీ దీన సేవకుడికి ఇంకా మంచి ఆరోగ్యం దయచేసి తన పని పాటలన్నీ సమస్తము ప్రభ నాయన నువ్వు చేసి ప్రభ క్షేమంగా గృహానికి నువ్వు చేర్చమని అడుగుచూ ఉన్నాను. నాన్న ఇదిగో తండ్రి నీ కుమార్తె విత్తన విత్తనాన్ని బట్టి నీ స్తోత్రం, అది ఫలించాలయ్యా. ఒక దినమంది మేము పంట కోసుకుంటాం అంటున్నావు కదా ప్రభా, ఆ పంట మేము ప్రభా నాన్న తినులాగా మాకు సహాయం దయచేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీ కృప మా మీదకు రానిమ్మని అడుగుచూ ఉన్నాను. ఇద్దరు బిడల బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయ్యా వారి చదువులు ఇంకా నువ్వు దీవించండి, జ్ఞానాత్మతో నింపండి. రాబో దినాల్లో ప్రభ నీ కొరకు బలమైన సాక్షులుగా నిలబెట్టండి అయ్యా, నీకు వందనాలు. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. రాకపోకల్లో నేనా నువ్వు కృపాక్షేమాలు దయచేయమని అడుగుచూ ఉన్నాను. దుష్టుడు ముట్టకుండా వారి చుట్టూ నీ అగ్ని కంచి నీ రక్త కంచి వేమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఎంత ఎదిగిన కొద్దీ ప్రభ ఒదుగులాగన ప్రభ నాయన నాన్న తల్లిదండ్రులకు లోబడిలాగన నీకు లోబడిలాగన ప్రభ బిడల్ని ప్రభ నాయన నువ్వు మౌల్ చేయమని అడుగుచున్నాం. నీ చేతిలో మంటి మొద్దులమయ్యా. అయా మమ్మల్ని అందరినీ మా బిడ్డల్ని ప్రతి ఒక్కరిని చేతుకు చెప్తున్నాను. నువ్వేదైనా చేటకు సమర్థుడివయ్యా. అయా బిడ్డల్ని ప్రభ వారి హృదయాంతరంగాల్ని ప్రభ నీ చేతిలోనే ఉంచుకోమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ఓ తల్లి నలుగురు చుట్టూ ప్రభ నీ అగ్ని కంచె ఆ గృహమ చుట్టూ నీ కంచి వేసి ప్రభ కాచి కాపాడమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధుడా అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి బిడ్డ ఎదుట ప్రభ ఒక మాదిరికరంగా ఉండిలాగా నీ కృప చూపించండి అయ్యా. అయ్యా ఇదిగో అనేక మంది ఆ వెలుగులోనికి రావటానికి సహాయం దయచేయండి. వారిని ఏ విధంగా ఆకర్షించుకుంటావో, ఏ విధంగా ప్రభ నువ్వు కార్యాలు చేస్తావో ప్రభ నువ్వు జరిగించమని అడుగుచున్నాను. ఆ పట్టణంలో ప్రభకు ఉజ్జీవం రగిలించమని అడుగుచున్నాను. నాన్న ఈ రాత్రి కాల సమయంలో తణుకు ప్రాంతానికి
అని కొన్ని చేతికి చెప్తున్నాను. అక్కడ కూడా ప్రభా నాయన ఇదిగో ఎందుకు పనికిరాని చేపలు వాడిని వాడుకున్నట్లుగా ప్రభా మమ్మల్ని కూడా వాడుకొని మేమున్న ప్రతి ప్రాంతము ప్రభా నాయన ఒక ప్రత్యేకమైన ప్రాంతపు ఉజ్జీవం రగిలించలాగిన ప్రభా మమ్మల్ని అందరిలోకి ఉజ్జీవపు ఆత్మతో రగిలింపమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడాని సహాయం దయచేయండి. అతనుకు ప్రాంతంలో ఉన్న బిడ్డలను ఒక్కొక్కరిని పేరు పై జ్ఞాపకం చేసుకోండి. పద్మ సిస్టర్ ని చేతికి చెప్తున్నాను. నాన్న సుధాకర్ బ్రదర్ ని చేతికి చెప్తున్నాను. షాలోమ్ ని చేతికి చెప్తున్నాను. నాన్న సామ్యుల్ ని చేతికి చెప్తున్నాను. రేవతి ని చేతికి చెప్తున్నాను. నాన్న ఇదిగో మిగిలిన ఇద్దరు ఆడబిడ్డల కుటుంబాలని చేతికి చెప్తున్నాను అయ్యా. అయ్యా అవన్నీ ఒక ప్రత్యేకంగా వాడుకోండి అయ్యా. ఒక బలమైన సాక్షులుగా వాడుకోండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన అనేక మంది అన్య జనాంగము చూచి ప్రభ ఆశ్చర్యపోలాగున ప్రభ నీ కార్యములు జరిగించండి. ఈ రాత్రి కాల సమయంలో మేము విన్నాము కదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు నమ్మితే నీవు నా మహిమను చూస్తావు అన్నట్టుగా ప్రభా నాయన ఇదిగో తండ్రి మేము నమ్ముతూ నాయన నీ పాదాల దగ్గరికి రాత్రి కాల సమయంలో చేరాం కదా నాయన బిడ్డలను వాడుకోమని అడుగుచున్నాను. వారి జీవితాన్ని వారి కుటుంబం ద్వారా ప్రభా నాయన ఆ తణుకు ప్రాంతం అంతా ప్రభా ఒక మహిమ కార్యము జరిగించమని అడుగుచున్నానయ్యా. అయా పక్షవాయువాను వాళ్ళ నాయన నువ్వు కార్యము జరిగించావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరుపు ఎత్తుకొని లేచి వెళ్ళుమన్నప్పుడు ప్రభా వాడు ఏ విధంగా వెళ్ళాడో ప్రభా నీ కార్యము జరిగించవో తండ్రి. నీ అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, నాన్న సూచక్రియలు, మహత్కార్యములు చేయగల గొప్ప దేవుడు ప్రభ. బిడల జీవితాల్లో ప్రభ వారు కోరుకుంటున్నా నాయన ఆ కోరికలకు తగిన విధంగా ప్రభ నీ అద్భుతాలు చేసి ప్రభ అందరి ఎదుట మహిమ ఘనత ప్రభావం పొందుకోమని అడుగుచున్నాను. నాయన ఈ రాత్రి కాల సమయంలో వారి చుట్టూ నీ కంచి వేయండి, నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను. వారి ఆరోగ్యానికి, వారి ఆత్మీయ తలంపులకి, వారి శారీరక ఆరోగ్యానికి నువ్వు సంపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుచున్నాను. విడుదలకు రావాల్సిన దీవెనలు యేసునామములో వారికి అనుగ్రహింపచేయమని అడుగుచున్నాను. అదే విధంగా ఎస్తేర్ సిస్టర్ ని చేతికి చెప్తున్నాను. మురళీ బ్రదర్ ని చేతికి చెప్తున్నాను. వరలక్ష్మి సిస్టర్ ని చేతికి చెప్తున్నాను. సాయి ని చేతికి చెప్తున్నాను అయ్యా. ఆ వారిని కూడా ప్రభా నువ్వు ఒక ప్రత్యేకమైన కార్యము జరిగించండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన యేసు అనే మార్గములో మేము నడుస్తూ ఉంటుండగా ప్రభా నాయన ఏ విధంగా అద్భుత కార్యములు అది 38 సంవత్సరాలు ప్రభా ఆ బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉండిన వారిని బట్టి ప్రభా అనేక మంది వారు చూచినప్పుడు ప్రభా ఎటువంటి అద్భుత కార్యము చేసావో తండ్రి. నీ జీవ గ్రంథాలను లిఖించుకున్నావా ప్రభా. మమ్మల్ని కూడా చూచినప్పుడు ప్రభా ఇదిగో వీరి దేవుడు ఎంతటి గొప్ప దేవుడు అని తెలుసుకొని లాగిన ప్రభా అక్కడ ఆ పట్టణంలో ప్రభా వీరిని ప్రత్యేకంగా ఉంచమని అడుగుచున్నాను. ఆ కుటుంబము చుట్టూ నీ అగ్ని కంచి వెమని అడుగుచున్నాను. నీ అద్భుత కార్యము జరిగించమని అడుగుచున్నాను. ఒక బలమైన సాక్షులుగా వారిని నిలబెట్టమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో వారు చేస్తున్న ప్రార్థనలకు నువ్వు సఫలత ఎంతవరకు ఇచ్చిన దేవుడా ఇక ముందు కూడా దయచేయండి. నువ్వు అధికారులతో నువ్వు మాట్లాడవని మేము నమ్ముతున్నామయ్యా. గొప్ప నెమ్మదిస్తున్నావు, అందుకే నీకు స్తోత్రాలు. మేము అడిగిన వాటికంటే ప్రభ ఊహించిన వాటికంటే ప్రభ అత్యధికమైన ప్రభ మంచి విజయాన్ని ప్రభ వారికి అనుగ్రహిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు ప్రతి శ్రేష్టమైన ఈవి ప్రభ నువ్వు అనుగ్రహించే దేవుడు ప్రభ ఆ బిడ్డలకు అనుగ్రహింపచేయమని అడుగుతున్నాను. వారు ఏ ఏ విషయాల్లో ప్రభ ప్రార్థన చేస్తున్నారో యేసునామములో వారు పొందుకున్నారని మేము నమ్ముతున్నామయ్యా. నీకు వందనాలు. వారిని గొప్ప సాక్షులుగా ప్రభ ఆ పట్టణంలో ఉంచుతున్నందుకే నీకు స్తోత్రాలు. అదే విధంగా ప్రభ నాయన ప్రశంసాని ప్రభ మేనమ్మని పెద్ద బాబును కూడా నీ చేతికి చెప్తున్నానయ్యా. అయ్యా భీమునిపట్నం ప్రాంతం అంతట్లో ప్రభ వారిని ఒక ప్రత్యేకమైన సాక్షులుగా ప్రభ ఇంతవరకు ప్రభ నిలబెట్టావు, నీకు స్తోత్రాలు. ఆ సంఘములో నిలబెట్టావు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. వారి బంధుమిత్రాల మధ్య నిలబెట్టావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకను భీకరమైన కార్యములు చేసి ప్రభ వారి ద్వారా కూడా ప్రభ నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని అడుగుచున్నాను. నాయన నీతిమంతుడా నీ వస్త్రాన్ని నాయన తాకినప్పుడు ప్రభ ఆ రక్తస్రావపు స్త్రీ జీవితంలో ప్రభ ఏ విధంగా మహిమ నాయన ఆమె పొందుకున్నదో ప్రభ ఆ ప్రభావం పొందుకుందో ప్రభ నాయన నీతి గల నీ వస్త్రం ప్రభ ఆ గృహం మీద వేసి ప్రభ వారి మీద వేసి ప్రభ నీ అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించేవారిగా ప్రభ నీ బలమైన నాన్న సాక్షులుగా నిలబడలాగిన ప్రభ వారిని వాడుకోమని అడుగుచున్నాను. అన్ని విషయాలు చూచుకునే దేవుడవయ్యా. అయ్యా భారం అంతా నీ మీద మోపుతున్నామయ్యా. నీ భారము నా మీద మోపమన్నావు కదా ప్రభ. బిడల భారం అంతా నీ మీద మోపుతున్నాం తండ్రి. వారికి ఏ అవసరం ఉందో ఏసునామములో నువ్వు తీర్చమని అడుగుచున్నానయ్యా. అయ్యా నీకు వందనాలు. ఇదిగో సంఘాన్ని కట్టిన వాడవు నీవే,
నాయన దాన్ని స్థిరపరచండి, దాన్ని విస్తరింప చేయమని అడుగుచున్నాను నానా. ఇదిగో విక్టరీ హార్వెస్ట్ చర్చిని కూడా నీ చేతికి చెప్తున్నాను, నీ దేన సేవకుడు సేవకురాలను కూడా నీ చేతికి చెప్తున్నాను, వారి బిడ్డలు నీ చేతికి చెప్తున్నాను, అందులో ఉన్న విశ్వాసులను కూడా నీ చేతికి చెప్తున్నాను. వారి విశ్వాసం ఇంకను పరిపూర్ణంగా విస్తరించబడలాగిన ప్రభా నీ అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించండి. నీ దీన సేవకులు ప్రభా నీ మీద పూర్ణంగా ఆధారపడి ఉండగా ప్రభా వారి బిడ్డల జీవితాల్లో ఇంతవరకు నడిపించిన ఇమ్మానుయేలు దేవుడా, వారికి ఇంకను ప్రభా వారి భవిష్యత్ అంతా నువ్వే చూచుకోమని అడుగుచున్నాను. నువ్వు చూచుకుంటే ప్రభా నువ్వు శ్రేష్టమైనవి ఇచ్చే దేవుడు ప్రభా. మేము అందరినీ నువ్వు చూస్తున్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభా వారి చుట్టూ నీ అగ్ని కంచి వేయమని అడుగుచున్నాను. వారి ప్రార్థనలు సఫలపరచమని యేసునామములో అడుగుచున్నాను. వారి ఆ పట్టణానికి ఒక దీపస్తంభంగా వారిని మార్చమని అడుగుచున్నాను అయ్యా. అయ్యా నీకు వందనాలు. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్న మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో ఏ నిమిషంలో ప్రభా నాయనా నీ వాక్యము ద్వారా ప్రభా మా జీవితాల్లో అద్భుతము జరుగుతుందో అని ప్రభా అనుదినము ప్రభా నాయన మేము ఎదురు చూస్తున్నామయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితంలో ఇంతవరకు మాకు తోడైన దేవుడా ఇక ముందు కూడా తోడుగుండండి. నా బిడ్డ భవిష్యత్తు నీ చేతికి చెప్తున్నాను. నా భర్త ఆరోగ్యము నాయన నీ చేతికి చెప్తున్నాను. నన్ను నీ చేతికి చెప్తున్నాను. మా ఆత్మల్ని చేతికి చెప్తున్నామయ్యా. నీకు వందనాలు. మా పట్ల నీ చిత్తం ఏమైందో ప్రభా అది నెరవేర్చమని అడుగుచున్నాను. మేమున్న ప్రాంతాలన్నిట్లో ప్రభా ఇదిగో మమ్మల్ని తలగా నిలబెట్టమని అడుగుచున్నాను. వారందరి ఎదుట ప్రభా ఇదిగో మీరు దేవుడు గొప్ప దేవుడని ప్రభా చెప్పే బలమైన సాక్షులుగా మమ్మల్ని ఇంకనూ తయారు చేయమని అడుగుచున్నాను. సంఘముల ఆశీర్వాదము, ఇంటి బయట ఆశీర్వాదము, ఇంట్లోని ఆశీర్వాదం అందరము మేము ఆ విధంగా ఉండిలాగిన ప్రభా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని అడుగుచున్నాను. కృప కలిగిన దేవుడా నీ కృప చూపించండి. దూరంగా ఉన్న ప్రభా నాయన చిన్నారిని నీ చేతికి చెప్తున్నాను. ఆమె కుటుంబాన్ని చేతికి చెప్తున్నాను. ఆ ప్రాంతంలో ఉన్న ప్రభా ఆ వరదలన్నిటి వల్ల ప్రభా ఆ బిడ్డలకు ఎటువంటి ఇది కలగకుండా ప్రభా నాన్న వారి చుట్టూ నీ కంచి వేయండి అయ్యా. నీకు వందనాలు. వారి ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రాలు. బిడ్డల చదువుల్లో నాన్న రాకపోకల్లో నాయన వారందరికీ తోడుగుండమని అడుగుచున్నాను. ఆ నలుగురు చుట్టూ నీ కంచి వేయండి. ఏ బలహీనత ఉన్నా యేసునామములో తొలగించమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా మా ప్రార్థన ఆలకించే దేవుడా, దీన మనస్సు కలిగిన వాడా మా మీద ప్రభ నీ మనస్సు మా మీద చూపిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ దీనుడు మొర్రపెట్టగా ఆలకిస్తానన్నట్టుగా ప్రభ మా ప్రార్థనలు దినం ఆలకిస్తున్న వాడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నా. మేము నిజముగా మొర్రపెడుతున్నామయ్యా. అయ్యా మేము పొందుకుంటున్నామయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాన్న మా చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రభ నీ కాపుదల నీ సంరక్షణ ఇంకను ఉంచమని అడుగుచున్నాను. మా చంటి బిడ్డలు ప్రభ ఇదిగో కలలు కనాలి నాన్న. ఇదిగో దేవా నిన్ను స్తుతించాలి, ఒక దుర్గాన్ని స్థాపించాలి అయ్యా. మా ఆ గృహాల్లో ప్రభ ఎంతమంది చంటి బిడ్డలు ఉన్నారో ఒక సమూహలతో మాట్లాడినట్లుగా ప్రభ వారందరితోనూ మాట్లాడమని అడుగుచూ ఉన్నాను. నాన్న దైవీకమైన భక్తితో చిన్ననాటి నుండే ప్రభ వారిని పెంచమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. మా యవనస్తుల్ని చేతికి చెప్తున్నాను. యవన్లో ప్రభ నాన్న మీరు దుష్టుని జయించి ఉన్నారన్నావు కదా ప్రభ. వారు బలంగా ప్రభ వాక్యము ద్వారా ప్రభ ఆ దుష్టుని జయించుటకు ప్రభ వారికి శక్తి ఇమ్మని అడుగుచున్నాను. వారిని బలపరచమని అడుగుచున్నాను. నాన్న వారికి దైవీక జ్ఞానాత్మతో నింపమని అడుగుచున్నాను. మా యవనస్తులందరూ ప్రభ ఇదిగో తండ్రి దానియేలు వంటి ప్రభ జ్ఞానాత్మను దయచేయండి ప్రభ. యోసేపు వంటి జ్ఞానాత్మను దయచేయండి ప్రభ. సొలొమోను వంటి జ్ఞానాత్మను దయచేయండి అయ్యా. అయ్యా నీ అంబుల పదిలో వారిని దాచుకొని ప్రభ ఇదిగో నువ్వు వాడుకోమని అడుగుచున్నానయ్యా. ఇదిగో ప్రభ నాయన నీ కృప మా బిడ్డల మీదకి రానియండి. వారి భవిష్యత్తుని చేతికి చెప్తున్నా, వారి చదువుల్ని చేతికి చెప్తున్నాను, వారి ఉదయాంతరంగాల్ని చేతికి చెప్తున్నానయ్యా. అయ్యా వారిని కావలిగా ఉంచమని అడుగుచున్నాను. నాయన వారి చుట్టూని కంచివేమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీ కృప చూపించండి. ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడుగా ఉండమని అడుగుచూ ఉన్నాను. నాయన ఇదిగో ప్రత్యేకమైన వారిగా ఉండిలాగున ప్రభ నాయన వారిని ఉంచమని అడుగుచూ ఉన్నాను. వారిని ప్రత్యేకంగా ఉంచండి అయ్యా. దేశం యొక్క ఉన్నత శిఖరాల మీదకి ఎక్కేవారిగా చేయండి అయ్యా. ఇంకను రాబో తరంలో ప్రవచించేవారిగా, కలలు కనేవారిగా, దర్శనాలు చూచేవారిగా ప్రభ మంచి ప్రార్థన యోధులుగా ప్రభ నాయన మా యవన బిడ్డలందరినీ తయారు చేయమని అడుగుచున్నాను. రాబో దినాల్లో నువ్వు ఏ విధంగా ఏ బిడ్డను వాడుకోబోతున్నావో ఇప్పుడే సిద్ధపాటు చేసి ప్రభ నాయన వారిలో ప్రభ అటువంటి దైవీకమైన ఆత్మతో నింపి ప్రభ దేశాన్ని కదిలించే బిడ్డలుగా ప్రభ నాయన మా యవనస్తులను తయారు చేయమని అడుగుచున్నాను. నీ కృప చూపించండి. మా మధ్య వయస్కులు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనా పరులుగా చేసి పెట్టమని అడుగుచున్నాను. నీ కృప చూపించండి అయ్యా. అయ్యా అంతఃపురంలో దాగి ఉన్న రాజకుమార్తెల వలె ప్రభ ఇదిగో ప్రభ
మేము ప్రార్థించే బిడ్డలుగా ప్రభా మా తల్లిదండ్రులు వెన మమ్మల్ని ఉంచండి ప్రభా, మా స్త్రీలను ఉంచమని అడుగుచున్నాను, మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాను. ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి ప్రభా. ఎడతెక్కక విసుక ప్రభా నాయన జ్ఞానముతో ప్రభా మా కుటుంబాలు కట్టుకొనిలాగన ప్రభా మాకు నేర్పించమని అడుగుచున్నాను. మా యజమానులను ప్రభా ఒక అబ్రహాము వలె దీవించి ఆశీర్వదించి ప్రభా ఇదిగో ప్రతి దినము బలిపీఠం వారే కట్టులాగన ప్రభా నాన్న అటువంటి ప్రాణాత్మను ప్రభా నాన్న ఇదిగో వారికి ప్రేరణ కలిగింపచేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నానయ్యా. అయా మా వృద్ధులు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నాయన. ఇదిగో కలలతో దర్శనాలు వారు కూడా చూచి ప్రభా నీ కొరకు అనేక మంది గురించి ప్రార్థించేవారుగా చేసి పెట్టమని అడుగుచున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రత్యేకంగా ప్రభా వ్యసనాలతో ఉన్న వారిని యేసునామములో ప్రతి వ్యసనం నుండి ప్రభా విడుదల దయచేయండి అయ్యా. ఎండిపోయిన ఎముకల్లోకి జీవం ఇచ్చిన జీవాత్మ వారిలోకి ప్రభా ఒక్కసారి ప్రభా ప్రవేశించి ప్రభా వారిని కూడా బాగు చేయమని అడుగుచూ ఉన్నాను. తన దేహాలను ఏ విధంగా కాపాడుకోవాలా ప్రభా ఒక్కొక్క బిడ్డకి జ్ఞానాత్మను కుమ్మరింప చేయమని అడుగుచూ ఉన్నాను. ప్రతి వ్యసనం నుంచి ప్రభా ప్రతి నాయన బిడ్డల్ని విడుదల దయచేయమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా ఇగో చెడిపోయిన బిడ్డల్ని బాగు చేయమని అడుగుచూ ఉన్నాను నాన్న. ఇదిగో తండ్రి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, నాన్న బిడ్డల కొరకు ప్రభా నాన్న మంచి చదువుల కొరకు, ప్రమోషన్స్ కొరకు ప్రభా నాన్న ఎంతమంది అడుగుతున్నారో ప్రభా యేసునామములో వారికి అనుగ్రహింప చేయండి. ముఖ్యంగా ప్రభా ఇదిగో హాస్పిటల్ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని నాన్న ఇదిగో నువ్వు ముట్టండి, పైకి లేవనెత్తి ప్రభా నీ బలమైన సాక్షులుగా వారిని ప్రభా వాడుకోమని అడుగుచున్నాను. నీ కృప ఎంత గొప్పదయ్యా. అయ్యా మాకు తిండి ఇచ్చావు, బట్ట ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, ఇంతవరకు కాపాడావు. మా రాకపోకల్లో మాకు సహాయం చేస్తున్నావు, మా కుటుంబాల భారం భరిస్తున్నావు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఎంతమంది అయితే ప్రభా వరదల వల్ల ప్రభా అధికమైన ప్రభా నాన్న వర్షపాతం వల్ల బాధపడుతున్నారో వాళ్ళని దర్శించండి ప్రభా. ఎక్కడ వర్షం కావాలో ప్రభా అక్కడే దయచేయండి, ఎక్కడ వద్దో ప్రభా యేసునామములో ప్రభా తలకు తగ్గించమని అడుగుచున్నాను. నీ కృప చూపించండి. మా దేశంలో నెమ్మది, మా రాష్ట్రాల్లో నెమ్మది, మా పట్టణాల్లో నెమ్మది, మేముంటున్న ప్రాంతాల్లో నెమ్మది నాయన కలిగించమని అడుగుచున్నాను. ఏ కుటుంబాల్లో బంధకాలు ఉన్నాయో ఆయన యేసునామములో బంధకాలను విడిపించమని అడుగుచున్నాను. ప్రతి శాపము యేసునామములో కొట్టివేయమని అడుగుచున్నాను నాన్న. ఇదిగో తరతరాలుగా వచ్చే ప్రభా ఆ యొక్క శాపాలు యేసునామములో కొట్టివేయండి. నోటితో నాయన దుర్భాషల ద్వారా ప్రభా అనేకమైన ఇతరులని అనరాని మాటల ద్వారా ప్రభా నాన్న ఇదిగో తెచ్చుకున్న ప్రతి విధమైన శాపము యేసునామములో కొట్టివేయండి తండ్రి. సహాయము దయచే ప్రభా. పరిశుద్ధాత్మ దేవా మేము అడుగుతున్నాం, మేము పొందుకుంటున్నామని మేము నమ్ముతున్నామయ్యా. 38 సంవత్సరాలు నాయన బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న వాడిని జ్ఞాపకం చేసుకున్నవాడా నాన్న. మేమేమైతే పరిస్థితుల్లో ఉన్నామో ప్రభా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను, మమ్మల్ని బాగు చేయమని అడుగుచున్నాను నాయన. ఇదిగో తండ్రి ఆ నీటి గుమ్మం దగ్గరికి వచ్చిన వాడా ఇదిగో దేవా నాయన ఏ దేవదూత చేయలేని కార్యం ప్రభా నీవే చేయగలవని మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా మాకు సహాయం దయచేయండి నాన్న. మేము హెచ్చింపబడిలాగను ప్రభా నీ కృప చూపించండి. మమ్మల్ని అందరినీ ప్రభా నీలో స్థిరపరచుమని అడుగుచున్నాను. నువ్వు వచ్చే వరకు ప్రభా నీ కాపుదల్లో ప్రభా మమ్మల్ని ఉంచండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా మా అందరి చుట్టూ నీ అగ్ని కంచి, నీ రక్త కంచి వేమని అడుగుచూ ఉన్నాను. నీ కృప చూపించండి. మేము తొట్రెళ్లకుండా ప్రభా నీవైపే చూచి మేము నడుచులాగిన ప్రభా మా పరుగు పొందులో మాకు సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాను. ఈ దినములో ప్రభా విత్తన వాక్యం ప్రభా మా హృదయంలో మేము నెంబర్ వేసుకుని ప్రభా నాయన నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. అది నాయన ఇదిగో తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని అందరినీ దర్శించి కళల ద్వారా దర్శించమని అడుగుచున్నాను. మాతో మాట్లాడమని అడుగుచున్నాను. మమ్మల్ని బ్రతికించమని అడుగుచున్నాను అయ్యా. నీకు వందనాలు. మా విశ్వాసమునకు కర్తవు నీవే కదా ప్రభా. మేము అడిగింది మేము పొందుకున్నామని కూడా నమ్ముతున్నామయ్యా. నీకు వందనాలు. ఇంతవరకు తోడైన దేవుడా ఇక ముందు కూడా తోడుగా ఉండి నాయనా నీవే మమ్మల్ని నడిపించమని దినదీవులతో దినాశీర్వాదాలతో మమ్మల్ని తృప్తిపరచమని అతి త్వరలో రానయ్యన్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రభు నేర్పి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం మాకు అనుగ్రహించుము. మరణస్తులను క్షమించిన ప్రకారం మనల్ని క్షమించుము. మా శోధనలో తెక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ట్రావెలింగ్ లో ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు
ఎత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదములు